అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా లేకపోయినా పెయిడ్ ఆర్టిస్టులకు మాత్రం కరువు ఉండదు. ఎప్పుడు నిండుగా ఉంటారు, మామూలుగా కాదు. ఇక్కడ ఫోటో చూపిస్తున్నాను చూడండి. ఒక బ్యాచ్ మొత్తం కనబడుతున్నారు కదా. ముఖ్యంగా రౌండ్ మహిళ ఎవరైతే ఉన్నారో ఆవిడ పక్కనున్న ఒక వ్యక్తి, వాళ్ళిద్దరూ ఎవరో కాదు. యువతల పక్క ఉన్న వ్యక్తి పివి సునీల్కి ముఖ్య అనుచరుడు. ఇటుపక్క ఉన్న ఆమె సజ్జల భార్గవ రెడ్డి టీం అన్నమాట. ఇక ఫోటో కనబడుతుందా? ఈ కళ్ళజోడు పెట్టుకున్న ఆవిడ ఉంది కదా, సజ్జల భార్గవ రెడ్డితో ఫోటో దిగింది కదా, ఆ మహిళే ఈ మహిళ అన్నమాట. వీళ్ళంతా కలిసి ఏం చేశారంటే, ఒక పక్క ప్రభుత్వం వరద బాధితులను ఆదుకోవాలని ప్రభుత్వం చేయాల్సిన పనులన్నీ ప్రభుత్వం చేసుకుంటూ వెళ్తుంటే, మరొక పక్కన వీళ్ళు ప్రభుత్వం ఎలాంటి సహాయక చర్యలు చేపట్టలేదు, ప్రజలను గాలికి వదిలేశారు, మొత్తం నాశనం అయిపోయారు, మాకు భోజనాలు లేవు, భోజనాలు పెట్టట్లేదని విష ప్రచారం చేసుకుంటూ వచ్చారు. నేను మొదట్లోనే చెప్పాను, నాకు తెలిసి వీళ్ళంతా పెయిడ్ ఆర్టిస్టులు, ఆ ప్రాంత వాసులు కాదు. కేవలం ప్రభుత్వం పైన బురద చల్లడానికి వేరే ప్రాంతాల నుంచి, వేరే మండలాల నుంచి, అక్కడి నుంచి తీసుకొచ్చి కేవలం సాక్షితో మాత్రమే మాట్లాడుతున్నారు వీళ్ళు. ఇది ఒక పెద్ద కుట్ర, పెద్ద పేటీఎం బ్యాచ్ ఇదంతా అని చెప్పేసి ముందు నుంచి చెప్పుకుంటానే ఉన్నాం మనం. ఇవాళ ఫోటోలతో సహా ఇంకా కొన్ని ఫోటోలు పెడతాను చూడండి. ఇక్కడ పివి సునీల్ కుమార్ ముఖ్య అనుచరుడు ఎవరైతే ఉన్నారో, ఇదిగో ఈ వ్యక్తి చూసారా, పివి సునీల్ కుమార్తో పాటు ఫోటో దిగాడు కదా, చూపిస్తాను చూడండి. ఇగో ఈ పనోడే, అతని పేరు వచ్చేసి ఇక్కడ కనబడుతుందా ఇంకో ఫోటో, వినీల్. పివి సునీల్ గారు ముఖ్య అనుచరుడు అనమాట. ఏఎంఐ అని చెప్పేసి అని ఒక సంస్థ ఒకటి రన్ చేస్తున్నాడు ఆయన. వీళ్ళు పివి సునీల్ కుమార్ కూడా జగన్మోహన్ రెడ్డితో పాటు కుమ్మక్కయ్యి సాక్షితో చేతులు కలిపేసి తన టీం ఏదైతే ఉందో, తన అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సాక్షికి జత చేసి, మీరంతా వెళ్ళిపోండి అబ్బాయి, మీరు వెళ్ళిపోయి అక్కడ విష ప్రచారం చేసేయండి, వాటిని మేము సోషల్ మీడియాలో మేము వైరల్ చేస్తామని ఒక ప్లాన్ వేసి పంపించేశారు. సరే, ఒకరోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, ఇప్పుడు దొరికేసరిగా ఫోటోలతో సహా. జగన్మోహన్ రెడ్డి ఆలోచన విధానాలు ఇంత దారుణంగా ఉంటాయన్నమాట. చంద్రబాబు నాయుడు గారు ఏం చేసినా, ప్రభుత్వం ఏం చేసినా, ఏ మంచి కార్యక్రమం చేసినా అక్కడ ఈ పేటీఎం బ్యాచ్ని దింపేస్తారు. ఆ సజ్జల భార్గవ రెడ్డి గారి టీం ఒకటి, ఈ పివి సునీల్ కుమార్ టీం ఒకటి, ఇంకొంతమంది ఐపాక్ టీంతో కలిసి ప్రభుత్వం పైన విషయం చెప్పే ప్రయత్నం. మేము ముందు నుంచి అనుకుంటా ఉన్నాం, ఒక పక్కన వాళ్ళే స్వయంగా వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ప్రభుత్వం మమ్మల్ని ఆదుకుందని చెప్తుంటే, ఇంకొక పక్క ఎవరూ లేని ప్రాంతంలో సాక్షి బాగా గమనించండి మీరు. సాక్షిలో ఏ వీడియో వచ్చినా ఆ చుట్టుపక్కల ఎవరు ఉంటారో ఒక్కరే ఉంటారు. ఒకరిద్దరు మినహాయించి జనాలు ఉండగా, ప్రజలందరూ ఉండగా ఎప్పుడు వీడియోలు వచ్చిన దాఖలాలు లేవు. అప్పుడే అర్థం చేసుకోవాలి మనం, ఇదంతా పెయిడ్ టీం అని చెప్పేసి అని. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను కూడా, అరే ఏంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉన్నారు, మంత్రివర్గం మొత్తం అక్కడే ఉంది, వ్యవస్థ మొత్తం అక్కడే పనిచేస్తున్నారు, వాళ్ళందరికీ చేయాల్సిన కాడికి సహాయక చర్యలు చేపట్టారు, అయినా సరే వీళ్ళంతా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారా అని చెప్పేసి అనుకుంటే, మొన్న ఒకటి బయటపడ్డాడు, వేరే మండలం ఏదో పేరు, సీతారాం ఏదో పేరు ఉంది. ఇవాళ మొత్తంగా టీమే, ఒకరిద్దరు కాదు, మొత్తం బ్యాచ్ బెటాలియన్ మొత్తం కూడా ఐపాక్ టీమే. వాళ్ళు ప్రభుత్వమే చేసే ప్రచారం అలా ఉంటుందన్నమాట. నిజంగా జగన్మోహన్ రెడ్డికి కొంచెం కూడా సిగ్గు శరం అనేది లేదు. 2014 నుంచి 19 వరకు అదే విష ప్రచారం, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సేమ్ పేటీఎం బ్యాచ్, అధికారం కోల్పోయిన తర్వాత ఇంకా ఆస్తి ఎక్కువైంది. ఒక పక్క బోట్లతోటేమో ప్రకాశం బ్యారేజ్ని ఢీ కొట్టాలి, దాన్ని నాశనం చేసేయాలి, దాన్ని పడగొట్టేయాలి, ప్రజలందరూ ప్రాణాలతో చెలకాటం ఆడేయాలని ప్లాన్ వేసాడు అక్కడ. అది వర్కౌట్ అవ్వాలా. దాంతోపాటు ఇగో ఇది, మీరు వెళ్ళిపోండి రాబాయ్, ప్రభుత్వం ఏం చేసినా కానీ ఓ పక్క నుంచి వీడియోలు వచ్చేస్తూ ఉంటారు, రోజుకు 100 వీడియోలు 200 వీడియోలు మేము సోషల్ మీడియాలో తిప్పేస్తాం. అలాగే చేసుకొచ్చారు. అదే ప్రయత్నం ఇదంతా కూడా. ఇవాళ ఇగో సజ్జల భార్గవ రెడ్డితో ఫోటో బయటకు వచ్చిన కాంచి సైలెంట్ అయిపోయారు. ఇంకా ఆ వీడియోలు పబ్లిష్ అవ్వ, ఇంకా ఆ వీడియోలు బయటికి రావు, ఇంకా ఆ వీడియోలు అక్కడే ఆగిపోతాయి. నేను అందుకే అంటూ ఉంటాను, చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. వీళ్ళు రాష్ట్ర రాజకీయాల్లో ఉండకూడదు అసలు. రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే ఇలాగే మభ్య పెడతారు, ప్రజలను ఎలాగే మోసం చేస్తారన్నమాట. సపరేట్గా ఒక టీంని పెట్టుకున్నాడంటే లెక్కేసుకోండి. ఏ ప్రయత్నం చేసినా, ప్రభుత్వం ఏం చేసినా, ఎంత మంచి చేసినా మన పెయిడ్ ఆర్టిస్టుల చేత సాక్షిని పంపించేసి ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పేసి అని ఒక పక్క సాక్షి, కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మైకులు పట్టుకొని వెళ్ళిపోతారు.
అక్కడ వాళ్ళ పెయిడ్ బ్యాచే ఉంటుంది. ఆ పెయిడ్ బ్యాచ్ చేత మాట్లాడిపించేసి దాన్ని వైరల్ చేస్తూ ఉంటారు అనమాట. ఇక ప్రభుత్వం మీద వ్యతిరేకత ఇలా ఉందని చెప్పేసి అని. వాస్తవానికి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏమి ఉండదు, వీళ్ళు చేసే ప్రచారం అన్నమాట అవన్నీ కూడా. ఇకనైనా సిగ్గుపడండి. చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ముందు సజ్జల భార్గవ రెడ్డి గారిని ఎత్తి లోపల పడేయండి. ఆడు ఉన్నంతసేపు ఆడు బయట ఉంటే ఇలాంటి ఆర్టిస్టులనే తీసుకొస్తాడు. ఇలాంటి ఆర్టిస్టులందరినీ తీసుకొచ్చి ప్రభుత్వం ఎంత మంచి చేసినా ఏం చేసినా రకరకాల ఆరోపణలు ఏమీ చేయలేదని చెప్పేసి నీకు ఇలాంటి విషప్రచారాలన్నీ చేపిస్తారు. వాళ్ళు విషప్రచారాలు చేయడం మనం కడుక్కోవడమే సరిపోతుంది. ఎందుకంటే ఒక టీవీనే పెట్టుకున్నారు కదా మొత్తం అంతా కలిసి. మీరు వీళ్ళని ఎలా వదిలేస్తే రేపు అనారోగ్యం చాలా ప్రమాదకరం అన్నమాట వీళ్ళతోటి. ఇవాళ ఇది అయిపోయింది, రేపు వద్దు ఇంకొక సంఘటన, దానిపైన కూడా అలాగే విషప్రచారం చేస్తారు. ఆల్రెడీ రోజు రోజుకి ప్రభుత్వం మీద విషప్రచారం ఎక్కువైపోతుంది వీళ్ళు చేసి. ఇది పెయిడ్ ఆర్టిస్ట్ని పెట్టుకొని ఒకరు కాదు ఇద్దరు కాదు, సోషల్ మీడియాలో మొత్తం ఇలాంటి బ్యాచ్ చాలామంది ఉన్నారు. అలాగే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా కూడా. నిజంగా జగన్మోహన్ రెడ్డి నీకు అసలు సిగ్గు శరవణ దేవుడు ఎట్లదయ్యా? నువ్వు రావు, జగన్మోహన్ రెడ్డి రాడు ఇక్కడికి, ఏపీలోకి రాడు. గమ్మున ఇవాళ వస్తాడు అనుకుంటా, నందిగామ సురేష్ని అరెస్ట్ చేశారు కదా, ఇవాళ వెళ్తాడు. ఇవాళ వెళ్ళి పెద్ద పెద్ద డైలాగులు కొట్టేస్తాడు అక్కడికి వెళ్ళి. నేను తలుచుకుంటే అది అయిపోతే, నేను తలుచుకుంటే ఇది అయిపోతే, గొంతు నొక్కలేరు, అది నొక్కలేరు, ఇది నొక్కలేరు అంటారు. కులం తీసుకొచ్చేస్తారు, ముందెట్టేస్తాడు, వర్గాల వారిగా విడిపోండి అంటాడు. మళ్ళీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏడు చేస్తాడు, వెళ్ళిపోతాడు ఇక్కడి నుంచి. ఇక్కడ మాత్రం ఉండడం, కేవలం పెయిడ్ ఆర్టిస్టుని పేటీఎం బ్యాచ్ని పెట్టుకుని రాజకీయం చేస్తాడు అంతే. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అలాగే ఏడ్చావు, అధికారం కోల్పోయిన తర్వాత కూడా అలాగే ఏడుతున్నావు. ఎంతకాలం మోసం చేస్తావు? ఒక నెల చేస్తావు, 2 నెలలు చేస్తావు, 3 నెలలు చేస్తావు. ఇప్పుడు దొరికేలేదా? 10 రోజుల లోపల దొరికేలేదా? మొత్తం బెటాలియన్ బ్యాచ్ మొత్తం దొరికేలేదా? ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్తావు? ఇక ఎంత నిస్సిగ్గుగా డైరెక్ట్గా కనబడుతున్నారు కదా. సజ్జల భార్గవ రెడ్డి కదా ఇప్పుడు సజ్జల భార్గవ రెడ్డే కదా. సజ్జల భార్గవ రెడ్డికి సాలో కప్పిన ఈ మహిళే కదా. వరద బాధితులకి ఎలాంటి సహాయం అందలేదని చెప్పేసి పెద్ద పెద్ద గగ్గోలు పెట్టి వీడియోలు చేసిన వీళ్ళే కదా. వీళ్ళంతా బాధితులే, ఆ ప్రాంత వాసులే. వాస్తవానికి వీళ్ళు విజయవాడ కూడా కాదనుకుంటా నాకు తెలిసి. కేవలం ఆర్టిస్టులు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారు అంతే. ఒకరు కాదు ఇద్దరు కదా, అందరూ అంతే. ఒకరు కాదు ఇద్దరు కదా, మొత్తం బెటాలియన్ బ్యాచ్ మొత్తం అంతే. ఎక్కడైనా ఏదైనా చిన్న సంఘటన జరిగితే వెళ్ళిపోతారంతే, ఒక బస్సు వేసుకుని ఒక ఆటో వేసుకుని వెళ్ళిపోతారు పొలమని. అక్కడికి వెళ్ళిపోయి ఒక ఎక్కడెక్కడెక్కడో వీడియోలు తీస్తారు. అక్కడ మాత్రం జనాలు ఉంటారు, జనాలు లేని చోట తీస్తారు వీళ్ళందరూ వీడియోలు. అవి ఒకడే ఉంటాడు, మాట్లాడు ఊగిడే ఉంటాడు. ఆడి ముందు సాక్షి కోటం ఉంటుంది. వీళ్ళు అడిగినట్టు నటిస్తాడు, ఆడు చెప్పినట్టు నటించేస్తాడు, జీవించేస్తారంటే ఇద్దరు కలిసి. దాన్ని తీసుకొచ్చి సాక్షిలో రింగ్ తిప్పుతూ ఉంటారు.